సింహాచలంలో ఒకవాడి పెద్ద మొత్తం తగునమ్మా అని పెద్దానికి వస్తుంది. అసలు పనికి ఆవిడ రాదు. ఆవిడకి ఉద్యోగం ఇచ్చినటువంటి ఉద్యోగం ఆ మంత్రి చేయరు. సింహాచలంలో గోడ కడితే ఎంతమంది అంటే దేవుణ్ణి దండం పెట్టుకుంటాకి చంద్రోత్సవానికి వచ్చినటువంటి భక్తులు మీ పుణ్యం వల్ల మరణించారా, అసూలు బాచారా లేదా? గుళ్ళో మరణాలు అపవిత్రమా కాదా, అపచారమా కాదా, బాధ్యతారాహిత్యమా కాదా, మీ బాధ్యత లేని తనం కాదా, దేవుడంటే భక్తి లేని తత్వం కాదా? అక్కడేనా తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికో ముక్కోట ఏకాదశిగా ఎప్పుడండి అది? వైకుంఠ ఏకాదశికి. మీ యొక్క అసమర్థత వల్ల, మీ బాధ్యతారాహిత్యం వల్ల, తిరుపతి అంటే మీకు ఏమాత్రం విలువలేనితనం వల్ల ఎంతమంది, 9 మంది 6 చనిపోయారు. ఎంతమంది చనిపోయారండి? 6 అసూలు బాశారు. పశ్చాత్తాపం లేదా మీకు? సింహాచలంలో మరణిస్తే మీ యొక్క చర్యల వల్ల, మీ బాధ్యత లేనితనం వల్ల, మీ తప్పుడు తనం వల్ల, మీ అవినీతి వల్ల సింహాచలంలో చందనోత్సవానికి వచ్చిన భక్తులు చచ్చిపోతే మీకు ప్రాయశ్చిత్తం లేదు. అలాగే తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి 6 మరణిస్తే క్యూ లైన్లో తొక్కిసలాట్లో మీ పాపం వల్ల కనీసం ఆత్మనన్న ప్రక్షాళన చేసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? మీరు తిరుపతి తొక్కిసలాట్లో చూడండి ఎంతమంది విగత జీవులయ్యారు. ఆ కుటుంబాలు బజారు పడినాయి కదా దేవుడి దర్శనానికి వచ్చి.